నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। పర్వతగిరి మండల పరిధిలోని సోమారం మరియు వర్ధనపేట మండల పరిధిలోని ఇల్లంద కాట్రియాల గ్రామాలలో తుఫాన్ ధాటికి ఇండ్లు పంటలు నష్టం వాటిల్లిన పొలాలను నేడు క్షేత్రస్థాయిలో వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పరిశీలించారు। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన ఎకరాకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం నష్టపోయిన ప్రతి రైతుకు అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు। అధికారులు పారదర్శకంగా పనిచేసి ప్రతి రైతుకు పరిహారం అందేలా చూడాలని కోరారు। వచ్చాక దగ్గరుండి చేపిస్తాను సర్వే చేసి వచ్చింది కదా ఇంకా మనం లేకుండా ప్రోగ్రామ్ మనం మళ్ళీ నేను రిక్వెస్ట్ చేశాను తప్పనిసరిగా రైతులందరూ ఓన్లీ హుస్నాబాద్ ఉండే వాళ్ళ సర్వే ఇక్కడ వాళ్ళది 42 సెంటీమీటర్లు పడ్డది, మనకే 34 చేపించింది। అసలు పర్వతగిరిలో ఎప్పుడు పడని వర్షం పొలం అంతా ఎన్ని ఎకరాలమ్మా? కౌలు ఏయూ గారు కౌలుదారులకు ఎట్లా ఇస్తారు? అది ఇంపార్టెంట్, మళ్ళీ ఓనర్కి పెడితే మళ్ళీ అది ఇబ్బంది। కౌలు రైతులకు కౌలు పెట్టేస్తారు।